వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేదని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నేటి నుండి ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ కోర్సులలో అడ్మిషన్లు ప్రారంభం. దేశీ ఇన్పుట్ డీలర్లకు శిక్షణా తరగతులు. రైల్వే ట్రాక్ వద్దకు పశువులను తోలుట వలన జరుగు ప్రమాదాలపై అవగాహన. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మీడియా వాయిస్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పక్కాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ను ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు 3 అంచెల భద్రత కల్పించామన్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వెబ్ కాస్టింగ్ ద్వారా కనెక్ట్ చేయబడిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బార్కేడింగ్, ఐరన్ మెస్ ఏర్పాటు తదితర పనులు జరుగుతున్నాయన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్ పాసుల జారీ నిమిత్తం ఈ నెల 27వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని సంబంధిత రాజకీయ పార్టీలకు తెలిపామన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిఏపిఎఫ్, ఎస్ఏపి, సివిల్ బలగాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరియు కౌంటింగ్ కోసం అడిషనల్ ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని చెప్పారు. కౌంటింగ్ అధికారులకు మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసి 3 రోజుల్లో శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉంటూ పగడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాలని కలెక్టర్ కోరారు. జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 4కు మించి వ్యక్తులు ఎవరు గుమికూడి ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. బాణసంచా సామాగ్రి విక్రయాలను కూడా నిషేధించామని కలెక్టర్ వెల్లడించారు. అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము. వారిని కూడా వాళ్ళకి లాస్ట్ 2 days బ్యాక్ వాళ్ళని సెంటర్ దగ్గర కూడా మన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీడే కూడా వాళ్ళని తీసుకెళ్ళి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ వైర్ మెష్ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడ్ కూడా కంప్లీట్ చేశాము. ఇక 3 రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద లా అండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఆర్ఓస్, అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఏర్పాట్ల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎలా మసులుకోవాలని కూడా పొలిటికల్ పార్టీస్కి, వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో మనము మన జిల్లాలో సఫిషియెంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ ఫోర్సు సఫిషియెంట్గా ఉంది. అదేవిధంగా మనము 1వ తేదీ నుంచి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు కూడా 144 సెక్షన్ మనం విధిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం 144 ఆల్రెడీ అమల్లో ఉంది. అట్లాగే మన జిల్లాలో బాణసంచా విక్రయం కానీ అన్నీ కూడా నిషిద్ధం చేశాము. అట్లాగే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ, సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము. సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నామో వారు మాత్రమే అలా ఉంది. ఎక్కడ కూడా దాని మించి ఎక్కడ కూడా గుమ్మికూడడానికి లేదు. సిన్స్ 144 ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్మికూడాలు అటువంటివన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది. సో జిల్లాలో కౌంటింగ్ సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు, అదేవిధంగా మీడియా, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము, అదే రకమైన కోఆపరేషన్ పొలిటికల్ పార్టీస్ నుంచి, ప్రజల నుంచి, సిబ్బంది నుంచి, మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము.
వీఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నడిచిపోతుంది అనుకుంటున్నాం. సార్ మన జిల్లాలో ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ పరీక్షలపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా ఆపోజిట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అటానమస్, ఎస్బీఐ కాలనీ చివర, వృషభట్ స్కూల్ రోడ్డు, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఐలూరు మెట్ట 3 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉదయం 7:30 నుండి 8:15 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ గా 8:30 పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఆపై వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని జేసీ తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు నిర్వహించబడతాయన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేయబడిన ఒరిజినల్ ఐడి కార్డు తీసుకుని రావాలను. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అనుమతించబడవన్నారు. పరీక్షలు నిర్వహించే యంత్రాంగం ఎవరు కూడా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకోపోకూడదని, చాలా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, మెడికల్ కిట్ క్యాంపు, విద్యుత్ సరఫరాకు ఇలాంటి అంతరాయం కలగకుండా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలను చేరుకోవాలని, ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అబ్జర్వర్ షరీఫ్, అసిస్టెంట్ సెక్రటరీ దిల్లేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్, లైజర్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ మరియు ఆర్టీసీ మొదలగు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను డివిఇఓ సునీత ఆధ్వర్యంలో చేపట్టారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అర్ధగంట ముందుగా చేరుకోవడం జరిగింది. ప్రభుత్వం పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నంద్యాల జిల్లా పరిధిలో ప్రథమ సంవత్సరంకు గాను 9,350 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 13,748 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ప్రథమ సంవత్సరం వారికి, అలాగే లాంగ్వేజ్ పేపర్ 2 వారికి నిర్వహించారు. ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్ 1 కు గాను 2,215 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 2,078 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 134 మంది గైర్హాజరు అయ్యారని డివిఇఓ సునీత వెల్లడించారు. అలాగే ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్ 2 కు సంబంధించి 89 మంది హాజరు కావలసి ఉండగా 82 మంది విద్యార్థులు హాజరయ్యారని, 7 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. నమస్తే, ఎవరన్నా? బాబు హ్యాండ్స్ పైకి అనుకోండి.
నంద్యాల పట్టణం నూనెపల్లె ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2024, 2025 మరియు 2025-26 సంవత్సరానికి గాను వివిధ కోర్సులలో అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నంద్యాలలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 6 ట్రేడ్లకు సంబంధించి 175 సీట్లను కేటాయించడం జరిగిందని, ఆయా కోర్సులలో అడ్మిషన్లు జూన్ నెల 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ లో లేదా నేరుగా కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తి కాబడిన విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థలలో అప్రెంటిస్ ట్రైనింగ్ కు పంపించడం, అలాగే జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐటీఐని మంజూరు చేసి ఉన్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ని నేను మాట్లాడుతున్నాను. మనకి సాంకేతిక విద్యాపరంగా ప్రభుత్వ ఐటీఐలో 6 ట్రేడ్లు ప్రభుత్వం వారు మంజూరు చేసి ఉన్నారు. ఫిట్టరు, ఎలక్ట్రీషియను, డ్రాస్మెన్ సివిలు, R&AC ఇట్లా 6 ట్రేడ్లు మనకు మంజూరు చేసి ఉన్నారు. 2024 మరియు 25-26 విద్యా సంవత్సరంలో మనకి ఇక్కడ ప్రవేశాలు మొదలవుతున్నాయి. మీరు ఆసక్తి గల విద్యార్థినులు మనకు ఐటీఐ నూనెపల్లి నందు ఉన్నది. మీరు అక్కడికి వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. మొత్తం 170 సీట్లు ప్రభుత్వం వారు మంజూరు చేసి ఉన్నారు. దీని విద్యార్హతలు వచ్చేసి 10th క్లాసు, మరియు కొన్ని ట్రేడ్లు 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, 1 year 2 years అట్లా ట్రేడ్లు మన దగ్గర ఉంటాయి. మీరు ఉత్తీర్ణత అయిన తర్వాత అప్రెంటిస్ కూడా మేమే పంపిస్తాము. జిల్లాల పరిశ్రమలు కానీ, తర్వాత మన ఆర్టీసీ, రైల్వే, షిప్ యార్డ్స్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ల పరిశ్రమల యందు మిమ్మల్ని అప్రెంటిస్ కూడా పంపగలవారము. జాబ్ మేళాలు పెట్టి మీకు ఉపాధి కూడా సత్వరము ఉపాధి కూడా చూపించగలవారము. మీరు ఒకసారి వచ్చి ఐటీఐ నందు సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొదట విడత ప్రవేశాలు జూన్ 10 లాస్ట్ డేటు. అప్పటి వరకు మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు మనకు ఐటీఐ దగ్గరకు కానీ వస్తే మేమే అక్కడ ఆన్లైన్ చేసి మీకు ప్రవేశాలు కల్పించగలవారము. మొట్టమొదట విడత ప్రవేశాలు వచ్చి డోన్ ఐటీఐ నందు జరుగుతాయి. తర్వాత 2nd, 3rd, 4th, 5th అట్లా కొన్ని ప్రవేశాలు మేమే చేయగలం. ఇక్కడే మీరు ఇక్కడికి వచ్చి సంప్రదిస్తే మేమే అడ్మిషన్ కూడా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయించి అడ్మిషన్ కల్పించగలవారము. మీరు వస్తూ ఐటీ 10th పాస్ సర్టిఫికేటు, తర్వాత టీసీ, 4th నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో అవి మీ వెంట తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేందుకు, అలాగే ఆయా వ్యవసాయ చట్టాలపై ఇన్పుట్ డీలర్లకు అవగాహన అందించేందుకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 31వ శిక్షణ తరగతులను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మరియు వ్యవసాయ శాఖ రిటైర్డ్ ఏడీ యోగిరెడ్డి మాట్లాడుతూ, దేశీ ఇన్పుట్ డీలర్లకు శిక్షణ తరగతులను నిర్వహించడం వల్ల వారు వ్యవసాయదారులతో నిత్యం సంబంధిత ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలు చేయడం ఉంటుందని తెలిపారు. రైతులకు వీటికి సంబంధించిన చట్టాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందించే పలు స్కీంలపై అవగాహన కలిగి ఉండేందుకు సంవత్సరం పాటుగా 40 మంది ఇన్పుట్ డీలర్లకు 40 థియరీ మరియు 8 ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించి శిక్షణ అనంతరం సర్టిఫికేట్లను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాము డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్ డీలర్స్, వ్యాపారం చేసే డీలర్స్కి మొత్తం రైతులు వాళ్ళ కాడికి పోయి ప్రాబ్లమ్స్ పడతారు కాబట్టి వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి అగ్రికల్చర్ ఉద్దేశంతో టోటల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ దాని కింద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ట్రైనింగ్ మొత్తము సంవత్సరం ఉంటుంది. ఎవ్రీ సండే మొత్తం 42 సండేస్, 50 సండేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో 4 క్విజ్లు, ఒక మిడ్ టర్మ్, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళ లైసెన్స్ రెన్యూవల్ అవుతాయి, లేకుంటే కావు. అందుకని వస్తాయి. ఇప్పుడు ఇది క్లాస్ వచ్చి 31వ క్లాస్ జరుగుతుంది.
ఇక టోటల్ మొత్తంలో 40 క్లాసులు థియరీ క్లాసులు, ఒక 8 ప్రాక్టికల్ క్లాసులు. ప్రాక్టికల్ క్లాసులు అయిపోయినాయి. 40 థియరీ క్లాసులో 31 ఇంకా జరుగుతున్నాయి. ఇంకా 8 క్లాసులు ఉన్నాయి. అందులో ప్రతి ఆదివారం కూడా ఒక సైంటిస్ట్ కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ తెలిసిన వాళ్ళని పిలిచి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్. యోగిరెడ్డి రిటైర్డ్ ఏడీ నేను. రిటైర్డ్ ఏడీ. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఫెసిలిటీస్ అంటారు. ఫెసిలిటేటర్. ఓన్లీ బ్యాచ్ వచ్చి 40 మెంబర్స్. అది ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి మినిమం 10th క్లాసు. వాళ్ళ పేరుతో లైసెన్స్ ఉండాలా. లైసెన్స్ ఉన్న వాళ్ళే ఈ ప్రోగ్రామ్కి అర్హులు. ఈ దేశీ ప్రోగ్రాంలో భాగంగా ఇన్పుట్ డీలర్స్ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో మన కోఆర్డినేటర్ ఫెసిలిటేటర్ గారు యోగిరెడ్డి సార్ గారు, ఈ బ్యాచ్కు మనం వ్యవసాయ శాఖ తరఫున అమలు చేసిన వివిధ పథకాల గురించి తెలియజేయడానికి కొన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను వ్యవసాయ శాఖ అమలు చేసిన వివిధ పథకాలకు సంబంధించిన ఒక స్కీమ్స్ కానీ ఒక క్లాస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది మేజర్గా వీళ్ళు ఇన్పుట్ డీలర్స్ కాబట్టి, అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మే డీలర్లు కాబట్టి వాళ్ళకు వివిధ చట్టాల గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో విత్తన చట్టము, తర్వాత ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డరు, అంటే ఎరువుల చట్టము, అదేవిధంగా పురుగు మందుల చట్టం గురించి వాళ్ళకు అవగాహన కల్పించడానికి క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పటి వరకు మనం విత్తన చట్టం గురించి, ఎరువుల చట్టం కానీ 2 వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించాము. అదేవిధంగా ఈరోజు ఈ పురుగు మందుల చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నాము. ఈ డీలర్లకు అవగాహన ఉండడం వల్ల, ఎందుకంటే రైతులు ఎక్కువగా డీలర్ల వద్దకు వెళ్ళి ఏ పురుగు మందు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తుంటారు. కాబట్టి డీలర్లకు కనీస అవగాహన ఉండాలా. ఏ పురుగు మందు ఏ విధంగా వాడాలో రైతులకు చెప్పాలన్నా, విత్తనాలు క్వాలిటీ విత్తనాలు రైతులకు అందించాలన్నా, అదేవిధంగా ఎరువులు క్వాలిటీ ఎరువులు రైతులకు అందించాలన్నా వాళ్ళకి కానీ మినిమం అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ చట్టాలను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ చట్టాల అవగాహన చేసుకుని డీలర్లందరూ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తారని ఆశ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గిద్దలూరు నంద్యాల సెక్షన్ లో పశువులను మేపు కాపర్లకు రైల్వే ట్రాక్ వద్దకు పశువులను తోలుట వలన జరుగు ప్రమాదాలపై నంద్యాల ఆర్పీఎఫ్ స్టాఫ్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తెలియజేస్తూ పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లను అంటించవలసిందిగా కోరారు. దీనివల్ల రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల మండలం అయ్యలూరు గ్రామ పరిధిలోని పరిసర ప్రాంతాలలోని పశువుల కాపర్లను కలిసి అవగాహన కల్పించారు. అంతేకాకుండా పశువుల కాపర్లకు తమ పశువులను ట్రాక్ వద్దకు తోలి రైలు ప్రమాదాలు మరియు రైల్వే సంపద నష్టాన్ని మరియు రైల్వే యొక్క క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉందని తెలియజేశారు. పశువులను రైల్వే ట్రాక్లపై తోలువారు రైల్వే శిక్షకు బాధ్యులవుతారని గుంటూరు డిఆర్ఎం రామకృష్ణ తెలియజేశారు. मर गया बेचारा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేదని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నేటి నుండి ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ కోర్సులలో అడ్మిషన్లు ప్రారంభం.
దేశీ ఇన్పుట్ డీలర్లకు శిక్షణా తరగతులు. రైల్వే ట్రాక్ వద్దకు పశువులను తోలుట వలన జరుగు ప్రమాదాలపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.